హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఐటీఐ అప్రెంటిస్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. టోటల్ 300+ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఫిలప్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ ట్రేడ్స్కి సంబంధించి. సో ఇక్కడ ట్రేడ్స్ గమనించినట్లయితే ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రౌట్స్మ్యాన్, మెకానిక్ మోటార్ వెహికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, పెయింటర్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ అలానే మనకి కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్ 1 నుంచి 11 వరకు ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి 2 years ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎన్సీబీటీ ద్వారాగా కానీ లేదా ఎస్సీబీటీ ద్వారాగా కానీ. అదే సీరియల్ నెంబర్ 12 నుంచి 16 లోపు ఉన్న వేకెన్సీస్కి 1 year ఐటీఐ చదువుకున్నా సరిపోతుంది, ఎన్సీబీటీ ద్వారాగా లేదా ఎస్సీబీటీ ద్వారాగా. అండ్ ఇక్కడ స్టైఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ గమనించినట్లయితే మనకి ఇక్కడ స్టైఫండ్ అనేది సీరియల్ నెంబర్ 1 నుంచి 11 వరకు ఉన్న వేకెన్సీస్కి 8,050 రూపీస్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదే ఇక్కడ సీరియల్ నెంబర్ 12 నుంచి 16 వరకు ఉన్న వేకెన్సీస్కి 7,700 రూపీస్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం 1 year పాటు ప్రొవైడ్ చేసే అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఆ తర్వాత రెగ్యులర్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రిజర్వేషన్స్ కూడా మనకి ఇక్కడ వర్తిస్తూ ఉన్నాయి కేటగిరీ వైజ్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ ముందుగా అయితే www.apprenticeshipindia.gov.in రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసుకొని మనమైతే మన అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో వన్స్ apprenticeship.india.in రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టెప్ 2లో ఈ గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. వన్స్ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మొత్తం 2 స్టేజ్లలో అయితే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ అనేది గమనించండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనించినట్లయితే 31st of August 2024 ఫ్రెండ్స్. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకి 2nd or 3rd week of Septemberలో చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అపాయింట్మెంట్ అనేది 2nd week of October ఫ్రెండ్స్. అండ్ ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుని ఉన్నారో వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని అండ్ అలానే కమ్యూనిటీ రిజర్వేషన్స్ ప్రకారంగా మనకైతే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇవి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ కాబట్టి డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్ని అయితే ఇక్కడ 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.